రాష్ట్రంలో ఉన్న యువత మా భవిష్యత్తు ఏమైపోతుందో, మాకు అసలు ఉద్యోగాలు వస్తాయా రావా, అసలు మేము మా కుటుంబం సభ్యులను చూసుకోగలుగుతామా లేదా అనే ఒక ఆలోచన ఒక ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్ లో అప్పుడు లోకేష్ అన్న గారు మొదలుపెట్ట యాత్ర యువగలం పాదయాత్ర. ఈ యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో లోకేష్ అన్న గారు ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీళ్ళకి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ రావాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అటు ఉగాది, రంజాన్ కానుకగా ప్రజలందరికీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాదాపుగా 10,000 మంది పైగా ఉద్యోగాలు కేటాయించడానికి ఈ జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్నత విద్యకి 1,500 పోస్టులు, గ్రూప్ 1 91, హోంశాఖకి 2,778 పోస్టులు, ఇతర పోస్టులు దాదాపుగా 928, గ్రూప్ 2కి 750, ఇట్లా దాదాపుగా 10,000 పైన పోస్టులు ప్రభుత్వం తరపు నుంచి రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే యువత చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని ఏం చేయాలో అర్థం కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్స్ కి వాళ్ళు ఎగ్జామ్స్ రావడమే కాకుండా ఈరోజు మంచి మంచి స్థానంలో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని ఉంటున్నారంటే దానికి కారణం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ఆ రోజు యువగలంలో లోకేష్ అన్న గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ, ప్రతి ఒక్క మాట ఈరోజు నిలబెట్టుకొని ముందుకు సాగుతున్నామంటే నిజంగానే ప్రజలందరి తరపు నుంచి, ముఖ్యంగా రైతుల తరపు నుంచి, అదేవిధంగా యువత తరపు నుంచి లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.